సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సంజు, మీరు చూస్తున్నారు సంజు ఫర్ యూ. సో ఈరోజు అయితే మనం అసలు ఫీఫా వరల్డ్ కప్కి టీమ్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారో అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో దీని గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం. అందులో ఇండియాలో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇందులో అసలు గ్లోబల్ వైడ్గా ఉన్న టీమ్స్ గేమ్స్ ఆడి ఎలా సెలెక్ట్ అవ్వచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో లేట్ ఏం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన వరల్డ్లో అయితే చాలా కాంటినెంట్స్ ఉంటాయి అండ్ ఆ కాంటినెంట్స్లో చాలా కంట్రీస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క టీం ఫీఫా వరల్డ్ కప్ ఆడాలంటే కుదరదు. దీనికోసం ఫీఫా ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్ హెల్ప్ తీసుకుంటుంది. ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్ కొన్ని క్వాలిఫికేషన్ రౌండ్స్ని కండక్ట్ చేస్తుంది. సో ఏఎఫ్సి వరల్డ్ వైడ్గా ఉన్న టాప్ 46 ర్యాంకింగ్ టీమ్స్ని సెలెక్ట్ చేస్తుంది అండ్ ఈ 46 టీమ్స్కి మొత్తం 5 రౌండ్స్ కండక్ట్ చేస్తుంది. రౌండ్ 1లో టాప్ 27 to 46 ర్యాంకింగ్ టీమ్స్ని సెలెక్ట్ చేస్తుంది, అంటే మొత్తం 20 టీమ్స్. సో ఈ 20 టీమ్స్ని 10 పేర్స్గా చేస్తుంది అండ్ ఈ 10 పేర్స్కి నాకౌట్ మ్యాచెస్ కండక్ట్ చేస్తారు. ఈ 10 పేర్స్కి 2 లెగ్డ్ హోమ్ అండ్ అవే నాకౌట్ మ్యాచెస్ పెడతారు. అంటే ప్రతి పేర్కి 2 మ్యాచెస్ జరుగుతాయి అండ్ ఈ 2 మ్యాచెస్ తర్వాత టోటల్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ ఈ టోటల్ స్కోర్ని అగ్రిగేట్ స్కోర్ అంటారు. సో 2 మ్యాచెస్ తర్వాత ఏ టీంకి అయితే అగ్రిగేట్ స్కోర్ ఎక్కువ ఉంటుందో అదే క్వాలిఫై అవుతుంది అండ్ లేని టీం డిస్క్వాలిఫై అవుతుంది. సో ఒకవేళ ఈ అగ్రిగేట్ స్కోర్స్ ఏముంటే పెనాల్టీ షూట్అవుట్స్ని పెడతారు. మొత్తం 20 టీమ్స్ ఆడతాయి కాబట్టి 20 టీమ్స్లో ఓన్లీ 10 టీమ్స్ మాత్రమే క్వాలిఫై అవుతాయి అండ్ మిగతా టీమ్స్ డిస్క్వాలిఫై అవుతాయి. సో ఈ 10 టీమ్స్ క్వాలిఫై అయ్యేది రౌండ్ 2కి మాత్రమే, ఫీఫా వరల్డ్ కప్కి కాదు. రౌండ్ 2లో ఇంత ముందుకున్న టాప్ 26 టీమ్స్ అండ్ క్వాలిఫై అయిన 10 టీమ్స్కి మ్యాచెస్ పెడతారు. సో మొత్తం 36 టీమ్స్ని 9 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు అండ్ ఈచ్ గ్రూప్లో 4 టీమ్స్ ఉంటాయి. సో ఈ టీమ్స్కి డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో మ్యాచెస్ని పెడతారు. అంటే ప్రతి ఒక్క టీం వాళ్ళ గ్రూప్లో ఉన్న ప్రతి టీంతో 2 మ్యాచెస్ ఆడుతుంది. అంటే ప్రతి ఒక్క టీం మినిమం 6 మ్యాచెస్ ఆడుతుంది. సో ఈ రౌండ్ 2లో ఏ టీమ్స్ అయితే టాప్ 1 and 2 పొజిషన్స్లో ఫినిష్ చేస్తాయో అవి రౌండ్ 3కి క్వాలిఫై అవుతాయి అండ్ మిగతా టీమ్స్ అనేవి డిస్క్వాలిఫై అవుతాయి. ప్రతి గ్రూప్ నుంచి 2 టీమ్స్ క్వాలిఫై అవుతాయి, అంటే 9 గ్రూప్స్ నుంచి 18 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. సో ఈ 18 టీమ్స్ రౌండ్ 3కి క్వాలిఫై అవుతాయి. సో రౌండ్ 3లో ఈ 18 టీమ్స్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు అండ్ ఈచ్ గ్రూప్లో 6 టీమ్స్ ఉంటాయి అండ్ ఈ రౌండ్ 3లో కూడా డబుల్ రౌండ్ రాబిన్ మ్యాచెస్ పెడతారు. అంటే ఒక టీం వాళ్ళ గ్రూప్లో ఉన్న ప్రతి టీంతో 2 మ్యాచెస్ ఆడుతుంది, అంటే ప్రతి ఒక్క టీం 10 మ్యాచెస్ ఆడుతుంది. సో రౌండ్ 3 అయిపోయేసరికి ఏ టీమ్స్ అయితే టాప్ 1 and 2 పొజిషన్స్లో ఫినిష్ చేస్తాయో ఆ టీమ్స్ డైరెక్ట్గా ఫీఫా వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతాయి. సో మొత్తం 3 గ్రూప్స్ కాబట్టి ప్రతి ఒక్క గ్రూప్ నుంచి 2 టీమ్స్ సెలెక్ట్ అవుతాయి, అంటే మొత్తం 6 టీమ్స్ ఫీఫా వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతాయి అండ్ టాప్ 3 and 4 ప్లేసెస్లో ఫినిష్ చేసిన టీమ్స్ రౌండ్ 4కి క్వాలిఫై అవుతాయి. సో రౌండ్ 4కి మొత్తం 6 టీమ్స్ వస్తాయి అండ్ ఈ 6 టీమ్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు అండ్ వీటికి కూడా సింగిల్ రౌండ్ రాబిన్ మ్యాచెస్ పెడతారు. అంటే ప్రతి ఒక్క టీం వాళ్ళ గ్రూప్లో ఉన్న ప్రతి టీంతో ఒక మ్యాచ్ ఆడుతుంది. సో రౌండ్ 4 అయిపోయేసరికి ఏ టీం అయితే టాప్లో ఫినిష్ చేస్తుందో అది ఫీఫా వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతుంది. అంటే 2 గ్రూప్స్ నుంచి మొత్తం 2 టీమ్స్ ఫీఫా వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతాయి అండ్ 2 గ్రూప్స్లో ఉన్న రన్నర్అప్స్ రౌండ్ 5కి క్వాలిఫై అవుతాయి. రౌండ్ 5లో గ్రూప్ 1 రన్నర్అప్స్ అండ్ గ్రూప్ 2 రన్నర్అప్స్ 2 ఆడతాయి. వీటికి 2 లెగ్డ్ హోమ్ అండ్ అవే మ్యాచెస్ పెడతారు. అంటే ఈ టీమ్స్ 2 మ్యాచెస్ ఆడతాయి, ఒకటి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అండ్ ఒకటి ఆపోనెంట్ హోమ్ గ్రౌండ్లో. ఈ 2 మ్యాచెస్ తర్వాత అగ్రిగేట్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవరికైతే ఎక్కువ అగ్రిగేట్ స్కోర్ ఉంటుందో అవి క్వాలిఫై అవుతాయి. బట్ క్వాలిఫై అయిన టీం డైరెక్ట్గా ఫీఫా వరల్డ్ కప్కి క్వాలిఫై అవ్వదు. రౌండ్ 5లో గెలిచిన టీం గ్లోబల్ ఇంటర్ కన్ఫెడరేషన్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుంది. సో ఇది ఒక మినీ టోర్నమెంట్ లాగా అనమాట. ఇందులో కూడా డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. సో ఇందులో డిఫరెంట్ టీమ్స్ ఫ్రమ్ ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా లాంటి టీమ్స్ ఆడుతూ ఉంటాయి. సో గ్లోబల్ టోర్నమెంట్లో ఏ టీమ్స్ అయితే టాప్ 1 and 2 ప్లేసెస్లో ఫినిష్ చేస్తాయో ఆ టీమ్స్ ఫీఫా వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతాయి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.